80, 90 ఏళ్ల క్రితం 'స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్' అనే పుస్తకం డేల్ కార్నెగీ రాసింది. ప్రపంచంలో అన్ని దేశాల్లోని అందరూ చదివారండి. అదంతా ఇప్పటికి ఎంత చదువుతున్నారు? వర్రీస్ అనేవి నెగెటివ్ థింకింగ్ అనేది ఈనాటివి కాదు. కాలంలో శాంతం లేక సౌఖ్యం లేదనో మరోటనో ఇంకోటనో మనం కోపం గురించి ఎలా చెప్పుకున్నామో భగవద్గీతలో గాని, జీసస్ క్రైస్ట్‌లో గాని, బుద్ధిజంలో గాని అన్నిట్లో కూడా ఈ ఓవర్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ వద్దని చెప్పడానికి కథలున్నాయి. జన్ కథలున్నాయి, బుద్ధి కథలున్నాయి, జీసస్ క్రైస్ట్ చెప్పిన కథలున్నాయి, మహావీరుడి కథలు చెప్పిన అన్నీ ఉన్నాయి. అన్నీ చెప్పినా సరే ఇప్పటికి నెగెటివ్ థింకింగ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? మనిషిలో నెగెటివ్ థింకింగ్ అనేది తాగుడులాగా, సిగరెట్ లాగా, నెట్‌ఫ్లిక్స్ లాగా అలవాటయిపోయిందని అర్థం. అలవాటుని ఎలా బ్రేక్ చేయాలో నేర్చుకోవాలి కదా! సీ ప్లస్, వీసీ ప్లస్, జావా ఎలాగ నేర్చుకున్నామో, కంప్యూటర్ సైన్స్ ఎలాగ నేర్చుకున్నామో, యోగా ఎలా నేర్చుకున్నామో, ఫిట్‌నెస్ ఎలాగ నేర్చుకున్నామో, అలాగే ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి, నెగెటివ్ థింకింగ్ నుంచి బయటపడడానికి నేర్చుకోవాలండి. నెగెటివ్ థింకింగ్ పెరిగిందంటే యాంగ్జైటీ పెరిగింది. యాంగ్జైటీ పెరిగిందంటే ఓసీడీగా మారిపోతుంది. ఫోబియాలుగా మారిపోతుంది. హెల్త్ యాంగ్జైటీగా మారిపోతుంది. అప్పుడు ఎంతైనా తక్కని డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కేవలం నెగెటివ్ థింకింగ్ వల్ల ఎంతో డబ్బు వేస్ట్ అయిపోతుందండి చాలామందికి. ఏ ప్రాబ్లమ్ లేకపోయినా డాక్టర్ల దగ్గరికెళ్ళి స్కానింగ్, ఎంఆర్ఐ వాళ్ళు చేయించుకునే వాళ్ళున్నారు. నెగెటివ్ థింకింగ్ వల్ల జుట్టు ఊడిపోతుంది. నెగెటివ్ థింకింగ్ వల్ల హార్ట్ అటాక్‌లు వచ్చిన ఫీలింగ్ ఉంటాయి. నెగెటివ్ థింకింగ్ వల్ల జీవితంలో ముందుకెళ్ళలేం. నెగెటివ్ థింకింగ్ వల్ల ఉన్న భయాలు, ఆందోళనతోటి విపరీతంగా చించి జీవితాన్ని చించేస్తారు. ఎక్కడుందండి మానసిక ప్రశాంతత? లేదు కదా! మనశ్శాంతి కావాలంటే మనీ ప్లస్ శాంతి కావాలంటే ఓవర్ థింకింగ్ ఆపాలండి. నెగెటివ్ థింకింగ్ ఆపాలి. ఇక్కడ 2 చెప్తున్నాను. ఒకటి స్టాప్ ఓవర్ థింకింగ్. అతిగా ఆలోచించడం. చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం. స్టాప్ నెగెటివ్ థింకింగ్ ఆల్సో. ఓవర్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ ఒకటే కాదు సార్. మంచి కోసం ఓవర్‌గా ఆలోచించే వాళ్ళు కొంతమందుంటారు. అది పాజిటివ్ థింకింగ్ లాగా అనిపిస్తుంటది వాడికి. సో, ఓవర్ పాజిటివ్ థింగ్ ఆల్సో సమ్‌టైమ్స్ ఓవర్ థింకింగ్. ఓవర్ పాజిటివ్ థింకింగ్ ఆల్సో సమ్‌టైమ్స్ ఓవర్ థింకింగ్. నేను ఓవర్ థింకింగ్ అనే దాన్ని నెగెటివ్, పాజిటివ్ అని చెప్పడం లేదు. అది నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. అవసరానికి మించిగాన ఏదైనా థింక్ చేస్తే అది ఓవర్ థింకింగే. అతి అనర్ధహేతు. అతి అనర్ధేయ్. టూ మచ్ ఈజ్ వర్స్. వర్స్ ఈజ్ వరస్ట్. ఇలాగ రకరకాల పేర్లతోటి ఉన్నవేంటంటే ఏదైనా సరే అతి అనర్ధేయతు. ఇక ఫస్ట్ స్టెప్ ఓవర్ థింకింగ్ ఆపమని. సెకండ్ స్టెప్ ఏంటి? నెగెటివ్ థింకింగ్ ఆపమని. స్టాప్ నెగెటివ్ థింకింగ్. స్టాప్ నెగెటివ్ థింకింగ్. నెగెటివ్ థింకింగ్ నట్టేట్లో కలుస్తుందో ఈ పాజిటివ్ థింకింగ్ పైకెళ్తాం.